హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే అర్ధరాత్రి 12 గంటల సమయం. అమ్మ నాన్న నిద్రపోతున్నారు. వెన్నెల దుప్పటి కప్పుకొని ఫోన్లో చాటింగ్ చేస్తుంది. తన కళ్ళ వెంట నీళ్లు కారిపోతున్నాయి. ఏడ్చి ఏడ్చి కళ్ళు ఎర్రగా అయిపోయాయి. అవతల నుండి మెసేజ్ వస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ నేను ప్రపోజ్ చేసి 2 ఇయర్స్ అవుతుంది. ఇప్పటి వరకు నువ్వేం చెప్పడం లేదు. సరే, ఎప్పుడో ఒకప్పుడు చెప్తావులే అని నేను కూడా ఎదురు చూస్తున్నాను. మాట్లాడుకున్నాం, కలుసుకున్నాం, అన్నీ షేర్ చేసుకున్నాం. నీకు కూడా ఇష్టమే అని నాకు తెలుసు, కానీ చెప్పటానికి ఎందుకు భయపడుతున్నావో నాకు అర్థం కాదు. మీ అమ్మ నాన్న తర్వాత నువ్వు నాతోనే అన్నీ చెప్పుకుంటాం. ఇక ఎందుకు నన్ను దూరం పెట్టాలి? నువ్వు అనుకున్నావేమో నేను కాదంటే కొన్నాళ్ళు ఏడ్చి బాధపడతాడు, ఆ తర్వాత మామూలైపోతాడు అని. కాలేను వెన్నెలా. అనుకున్నంత ఈజీ కాదు నేను నిన్ను మర్చిపోవటం. కలిసుంటే నీతోనే, లేదంటే నిన్ను తలుచుకుంటూ జీవితాంతం ఒంటరిగానే ఉండిపోతాం. అదిగో మళ్ళీ అదే మాట. ఆ మాట వినే గంట నుండి ఏడుస్తుంది. మళ్ళీ అదే మెసేజ్ తట్టుకోలేకపోయింది వెన్నెల. వెన్నెలకి ఏం ఆన్సర్ ఇవ్వాలో కూడా అర్థం కావటం లేదు. కళ్ళన్నీ నీళ్లతో నిండిపోయాయి. మెసేజ్ కూడా కనిపించడం లేదు. కళ్ళు తుడుచుకొని మెసేజ్ టైప్ చేసింది. పిచ్చా నీకేమైనా? ఆఫ్టర్ ఆల్ 2 సంవత్సరాల అమ్మాయి పరిచయం కోసం 20 ఏళ్లు పెంచిన అమ్మ నాన్నని బాధ పెడతావా? ఏంటసలు బ్లాక్మెయిల్ చేస్తున్నావా? లేదు వెన్నెలా, నేను నిన్ను బ్లాక్మెయిల్ చేయటం లేదు. నా మనసులో మాట నీకు తప్ప ఎవరికి చెప్పుకుంటా చెప్పు. నా మనసులో ఫీలింగ్స్ నీతో షేర్ చేసుకుంటాను. అలా అని నిన్ను బలవంతం చెయ్యను. నీకు ఇష్టం లేదంటే నీ వెంట పడను. నా బాధేదో నేను పడతాను. అదే వద్దంటున్నా. ఎందుకలా? ఈ లోకంలో నేను కాక అమ్మాయిలు లేరా? నాకిలా మాట్లాడేవాళ్ళు అంటే అస్సలు నచ్చదు. నువ్వు నాకు ప్రపోజ్ చేసిన రోజే చెప్పా నాకు ఇవన్నీ నచ్చవు, నాకు అప్పట్లో ఆ ఆలోచన లేవు, ఎప్పటికైనా సరే నా మీద ఆశ పెట్టుకోకు అని. అప్పుడేమో పర్లేదు, నువ్వు ఫ్రెండ్ లాగే ఉండు, నీకు ఆలోచన వచ్చే వరకు వెయిట్ చేస్తా అన్నావు. ఇప్పుడేమో నువ్వెస్ చెప్తే ఓకే, లేదంటే చేస్తా అని బెదిరిస్తున్నావు. సమయం 1 అయింది. సరే, చాలా లేట్ అయింది, పడుకో, పొద్దున మాట్లాడుకుందాం అని మెసేజ్ వచ్చింది. ఓకే, గుడ్ నైట్ అంది వెన్నెల. గుడ్ నైట్ బంగారం, స్వీట్ డ్రీమ్స్, ఐ లవ్ యూ సో మచ్ కోతి, మిస్ యూ బుజ్జి, టేక్ కేర్ రా అని మెసేజ్ వచ్చింది. కాని వెన్నెలకి నిద్ర పట్టలేదు. ఆలోచిస్తూనే ఉంది. తన పేరు ఆకాష్. తను పరిచయమైన 2 సంవత్సరాలు దాటింది. తనకు చెప్పకుండా వెన్నెల ఏమి చేయదు. ఆకాష్ కూడా ప్రతిక్షణం వెన్నెల ఏం చేస్తున్నా జాగ్రత్తలు చెబుతూనే ఉంటాడు. తనకి వెన్నెల అంటే ప్రాణం. వెన్నెలకి వాళ్ళ నాన్న అంటే ప్రాణం. వాళ్ళ నాన్ను ఒప్పించే పని కల్లో కూడా చెయ్యాలనుకోలేదు. వెన్నెల మధ్యతరగతి అమ్మాయి, కాని ఒకప్పుడు బాగా బతికిన కుటుంబం వాళ్ళది. వెన్నెల నాన్నగారు ఊరి పెద్ద. ఒకప్పుడు ఊర్లోని సగం భూములు వెన్నెల వాళ్ళవే. కాని వాళ్ళ నాన్న దాన ధర్మాల వల్ల వెన్నెలకు ఊహ తెలిసినప్పటికీ 5 ఎకరాలు మాత్రం మిగిలాయి. ఇక వెన్నెల విషయానికి వస్తే అందంలో, గుణంలో, చదువుల, సంస్కారంలో ఆమె నెంబర్ 1. వెన్నెలకు అమ్మ నాన్న ఇద్దరే లోకం. వారిది వ్యవసాయ కుటుంబమైనప్పటికీ వెన్నెలెప్పుడు పొలం వైపు వెళ్ళేది కాదు. ఆమెను అంత గారాబంగా చూసుకునేవారు ఆమె తల్లిదండ్రులు. వర్షాలు సరిగా పడక, నీళ్లు లేక పంటలు పండేవి కావు. వాళ్ళమ్మ కూలి పనికి వెళ్ళి ఇల్లు గడిపేది. వెన్నెల్ని కష్టపడి చదివించేది. కాని వెన్నెల్ని మాత్రం చిన్న పని కూడా చేయనించేవారే కాదు. వెన్నెలకి ఈ కష్టాలన్నీ తెలుసు కాబట్టి బాగా చదువుకొని తొందరగా లైఫ్లో సెటిల్ అవ్వాలని, అమ్మా నాన్ని బాగా చూసుకోవాలి అని అనుకునేది. ఇంతకు ముందే చెప్పుకున్నట్లు వెన్నెల చదువులో సరస్వతి. చిన్నప్పటి నుండి క్లాస్లో నెంబర్ 1. అలా అలా 10వ తరగతి వరకు నెంబర్ 1గానే చదివింది. ఇంటర్ మంచి కాలేజీలో చదవాలని ఉండేది, కానీ అంత ఫీజులు కట్టే పరిస్థితుల్లో తల్లిదండ్రులు లేరు. అందుకే వారి ఊరికి దగ్గరలో ఉన్న చిన్న కాలేజీలోనే ఇంటర్ చదివింది. వెన్నెల ఇంటర్ పూర్తయ్యే నాటికి ఆమెకు 16 ఏళ్ళు. ఎందుకంటే ఆమెను 3 సంవత్సరాలకే స్కూల్కి పంపారు. ఎప్పుడు ఆమె ధ్యాసంతా చదువు మీదే ఉండేది.
ఇంటర్ పూర్తయ్యాక వేసవి సెలవుల్లో ఇంటి దగ్గర ఖాళీగా ఉండటంతో బోర్ అనిపిస్తుందని డిఎడ్ ఎంట్రన్స్కు ప్రిపేర్ అయింది. బాగా చదివి ఎంట్రన్స్లో మంచి మార్క్స్ తెచ్చుకొని గవర్నమెంట్ డైట్లో సీట్ తెచ్చుకుంది. అలా అలా చూస్తుండగానే 2 సంవత్సరాలు గడిచిపోయాయి. వెన్నెల డిఎడ్ పూర్తయింది. వెంటనే ప్రభుత్వం డిఎస్సి ప్రకటించింది. వెన్నెల లక్ష్యం అదే కనుక చాలా కష్టపడి ప్రతిరోజు చదివింది. అలా 6 నెలలు గడిచిపోయాయి, కానీ పరీక్ష జరగలేదు. ఇక వెన్నెలకు విసుగొచ్చింది. ప్రిపరేషన్ పక్కన పెట్టి డిగ్రీలో జాయిన్ అయింది. అక్కడి నుండి వెన్నెల జీవితం మలుపు తిరిగింది. వెన్నెలకు డిగ్రీలో శ్రీలత, సౌమ్య, శృతి, హారిక అనే మంచి స్నేహితులు దొరికారు. వీరందరిలో శ్రీలత వెన్నెలకి బెస్ట్ ఫ్రెండ్. వీరిద్దరు కలిశారంటే టైమే తెలిసేదే కాదు. వెన్నెల తన జీవితంలో ఎప్పుడూ చేయనంత అల్లరి ఆ డిగ్రీలోనే చేసింది. అలా అని చదువుని నిర్లక్ష్యం చేయలేదు. తన డిగ్రీలో ఆలస్యంగా చేరినప్పటికీ ఎగ్జామ్ రిజల్ట్స్లో తనే కాలేజ్ టాపర్. ఈ విధంగా వెన్నెల జీవితం ఆనందంగా సాగిపోతున్నప్పుడు తన ప్రపంచంలో కొత్తగా ఒక మొబైల్ ఫోన్ వచ్చింది. అప్పటి నుండే తన జీవితం టర్న్ అయింది. తన ఫ్రెండ్స్ అందరూ మొబైల్ కొన్నారు. ఇక కొత్త మురిపం ఎలా ఉంటుంది, వాడకం అంటే మాదే అన్నట్టుగా చాటింగ్ చేసేవారు. ఆ రోజుల్లో వాట్సాప్ లేకపోవటం వల్ల ఎస్ఎంఎస్ల ద్వారానే చాటింగ్ చేసుకునేవారు. అది డిగ్రీ సెకండ్ ఇయర్. సిలబస్ పూర్తయింది. ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి. సౌమ్య వాళ్ళ ఇల్లు కాలేజ్కి దగ్గర అవ్వటం వల్ల ఫ్రెండ్స్ అందరూ కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి గ్రూప్ స్టడీ చేసేవారు. పేరుకే అది గ్రూప్ స్టడీ, కానీ జరిగేది చాటింగ్లకు సంబంధించిన ముచ్చట్లు, నవ్వులు, సరదా సంభాషణలు, వెన్నెల శ్రీలతల కొట్లాటలే. ఆ రోజు కూడా స్నేహితులంతా సౌమ్య వాళ్ళ ఇంట్లో కలిశారు. ఆ రోజే వెన్నెల జీవితంలో మలుపు తిప్పే ఈ సంఘటన జరిగింది. శ్రీలత తన మొబైల్లో వాళ్ళ కజిన్ బ్రదర్తో చాట్ చేస్తూ ఆ చాటింగ్ అంతా ఫ్రెండ్స్తో చెప్తూ అందరూ కలిసి కామెంట్స్ చేస్తూ నవ్వుకున్నారు. ఏ వెన్నెల, చూడే, వీణ్ నీకంటే పెద్ద కోతి, ఎప్పుడు నన్ను ఏడిపిస్తూ ఉంటాడు అంది శ్రీలత. ఆ, నీకు అలానే చేయాలి అన్న విని వెన్నెల. అప్పుడే నేను వాష్రూమ్కి వెళ్ళొస్తా అంటూ వెళ్ళింది శ్రీ. ఇది ఏం మెసేజ్ చేస్తుందో ఫోన్లో చూద్దాం అంటూ హారిక శ్రీ ఫోన్లో మెసేజ్ ఓపెన్ చేసింది. ఏ మెంటల్, ఏడపోయినావే, ఉన్నావానే పంది, దున్నపోతూ, అడ్డగాడిదాం, ఇలా మెసేజ్ వస్తూనే ఉన్నాయి. వెన్నెల, హారిక, సౌమ్య, శృతి అందరూ విరగబడిన అవుతున్నారు. వెన్నెల ఫోన్ తీసుకొని చాలా కరెక్ట్గా తెలుసుకున్నారు మా ఫ్రెండ్స్ గురించి అని మెసేజ్ చేసింది. అవతల నుండి మీరెవరు అని మెసేజ్ వచ్చింది. మీ అడ్డగాడిదకి ఫ్రెండ్ని లేండి అని రిప్లై పంపింది. ఓ వెన్నెల్నా అని మెసేజ్ వచ్చింది. నేను మీకు ఎలా తెలుసు అంది వెన్నెల. మా దున్నపోతు పంపే మెసేజ్లలో దాదాపు అన్నీ మీ గురించేలేండి అన్నాడు అవతల వ్యక్తి. అబ్బో అనుకుంది వెన్నెల. అప్పుడే అక్కడికి వచ్చిన శ్రీలత, ఏం చేస్తున్నావే నా ఫోన్లో అంటూ లాక్కుంది. అప్పటికే ఫోన్లో ఛార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ అయింది. ఏ వెన్నెల, ఒకసారి నీ ఫోన్ ఇవ్వవే అంటూ వెన్నెల ఫోన్ తీసుకొని అందులో నుండి వాళ్ళ బ్రదర్కి మెసేజ్ చేసింది. ఏరా మంకీ, ఏం చేస్తున్నావు, ఏం చెప్పింది నా ఫ్రెండ్ అంటూ. ఈ ఫోన్ ఎవరిదే అన్నాడు అతను. నా ఫ్రెండ్ వెన్నెలది అంది శ్రీ. కాసేపు చాట్ చేసుకుని బాయ్ చెప్పుకున్నారు. కాసేపు మాట్లాడుకొని ఫ్రెండ్స్ అంతా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళాక వెన్నెల ఫోన్కి మెసేజ్ వచ్చింది. హాయ్ వెన్నెల గారు అని ఉంది. ఎవరి మీరు అని అడిగింది. అదేంటండి అప్పుడే మర్చిపోయారా అన్న రిప్లై చూసి, మీరెవరో తెలిస్తే కదండి మర్చిపోవడానికి అంది వెన్నెల. అవునా, సర్లేండి, ఏం చేస్తున్నారు ఇంతకీ అని రిప్లై వచ్చింది అవతల నుండి. మీరెవరో తెలియకుండా నేనేం చేస్తే మీకెందుకు చెప్తానండి అంది వెన్నెల. మెసేజ్ చేస్తూనే వెన్నెల ఆలోచిస్తుంది ఎవరే ఉంటారని, కానీ అస్సలు గుర్తు రావటం లేదు. అంతలోనే మళ్ళీ మెసేజ్ వచ్చింది. ఎవరినైతే ఏంటిలేండి, నేను మీ ఆస్తులేం అడగట్లేదు కదా అని. ఇక వెన్నెలకి చిరాకు వచ్చేసింది. రిప్లై ఇవ్వటం ఆపేస్తే సరే అని ఫోన్ పక్కన పెట్టేసింది.
రేపు ఫిజిక్స్ స్లిప్ టెస్ట్ ఉంది. కాసేపు చదువుకుందాం అనుకుంటూ బుక్ తీసింది. గంట తర్వాత ఫోన్ తీసి చూస్తే చాలా మెసేజ్లు ఉన్నాయి. హలో హలో, ఏమైందండి? బిజీనా? ఏం చేస్తున్నారు? నేనెవరో చెప్తే గాని రిప్లై ఇవ్వరా? మీరు చాలా తెలివైన వారని విన్నాను. మీరే కనిపెడతారని చెప్పటం లేదు. మీరు ఇలా భయపడతారనుకోలేదు. మెసేజ్లన్నీ చదివాక వెన్నెల రిప్లై ఇచ్చింది. హలో, ఎవరికండి భయం? నేను వేరే పనిలో ఉన్నా. వెంటనే రిప్లై వచ్చింది. అవునా అండి, నేనింక మీరు భయపడ్డారేమో అనుకున్నాను. ఛా, మీకంత లేదు అంది వెన్నెల. ఇంతకీ నేనెవరు కనిపెట్టారా అనే మెసేజ్ చూసి నాకంత అవసరం లేదు. మీరు చెప్తే చెప్పండి, లేదంటే మెసేజ్ చేయకండి అంది వెన్నెల. అబ్బో, అయితే నేను విన్నది నిజమే అని రిప్లై వచ్చింది. ఏం విన్నారు? అసలు ఎవరు చెప్పారు నా గురించి? అయినా నా నెంబర్ ఎక్కడిది మీకు అంటూ అడిగింది వెన్నెల. సర్లేండి, రేపు పొద్దున వరకు మీకు టైం ఇస్తున్నాం. కనిపెట్టలేకపోతే నేనే చెప్తా అని రిప్లై వచ్చింది. ఇక వెన్నెల రిప్లై ఇవ్వటం ఆపేసింది. మొబైల్ ఫోన్ కొన్నప్పటి నుండి ఫ్రెండ్స్ అందరితో తెగ చాటింగ్ చేసేది వెన్నెల. చాలా ఫాస్ట్ టైపింగ్ తంది. కాలేజీలో ఉన్నంతసేపు ముచ్చట్లతో గడిపిన ఇంటికి వచ్చిన వెంటనే మళ్ళీ మెసేజ్లతో తయారుగా ఉండేవారు శ్రీలత, సౌమ్య, హారిక. శృతిది వెన్నెల వాళ్ళ ఊరే. ఇద్దరు కలిసి కాలేజ్కి వెళ్ళేవారు, కలిసి వచ్చేవారు. ఇంతకీ ఎవరు నాకు తెలియకుండా మెసేజ్ చేసేది అని ఆలోచిస్తూ ఉండగా శ్రీ నుంచి మెసేజ్ వచ్చింది. ఏం చేస్తున్నావే, తిన్నావా అంటూ. వెంటనే శ్రీకి విషయం అంతా చెప్పింది వెన్నెల. శ్రీ వెంటనే ఏది ఆ నెంబర్ నాకు పంపించు అంది. వెన్నెల పంపిన నెంబర్ చూశాక శ్రీకి అర్థమైంది అదెవరో. ఒసే పిచ్చి మొద్దు, అదెవరో కాదే, నా కజిన్ బ్రదర్ అని చెప్పాను కదా. పొద్దున నీ ఫోన్ నుండి కాసేపు చాట్ చేశాను, గుర్తుందా? నీ ఎంకమ్మ, ఏంటే, ఏమనుకున్నాడు మీ అన్న? నాకు మెసేజ్ చేయటం ఏంటి? ఎవరని అడిగితే ఓవరాక్షన్ చేయటం ఏంటి అంటూ ఫైర్ అయింది వెన్నెల. ఏ పాపమే, తను చాలా మంచోడు. అసలు ఎవరికి తనంతట తాను మెసేజ్ చేయడు. నీకెందుకు చేశాడో నాకు తెలియటం లేదు అంది శ్రీ. సరే ఉండు, ఒక ఆట ఆడుకుంటా మీ అన్నతో అంటూ తనకి మెసేజ్ చేసింది. ఏంటండి మీరు శ్రీ వాళ్ళ అన్నయ్య అని చెప్పకుండా ఇంత సోది అవసరమా? ఇప్పటికే రాత్రి 10 అయింది, రిప్లై రాలేదు. సర్లే పడుకున్నాడేమో, మార్నింగ్ చెప్తా అనుకుని పడుకుంది వెన్నెల. మరుసటి రోజు ఉదయం లేవగానే అతని నుండి మెసేజ్ వచ్చింది. ఓహో, తెలిసిపోయిందా? సారీ అండి, మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడితే. గుడ్ మార్నింగ్ అండి. ఆ మెసేజ్ చదివిన వెన్నెల అతన్ని ఏమనలేకపోయింది. ఫ్రెష్ అప్ అయి టిఫిన్ తినేసి కాలేజ్కి వెళ్ళింది. కాలేజ్లో శ్రీతో మాట్లాడింది అతని గురించి. శ్రీ అతని గురించి చాలా పాజిటివ్గానే చెప్పింది. అతనితో మాట్లాడొచ్చా అని అడిగింది వెన్నెల. చాలా మంచోడు, చాటింగ్ కూడా ఎక్కువగా చేయడు, ఏదో ఎప్పుడో ఒకసారంతే, మాట్లాడేం కాదు అంది శ్రీ. ఇంతకీ అతని పేరేంటో అని అడిగింది వెన్నెల. ఆకాష్ అని చెప్పింది శ్రీ. ఇలా మొదలైన వారి పరిచయం ఎన్ని మలుపులు తిరిగిందో తెలుసుకోవాలంటే అప్పుడే ఆకాష్ నుండి శ్రీలత కాలు వచ్చింది. బయటికెళ్ళి ఫోన్ మాట్లాడింది శ్రీలత. ఏమంటుంది మీ స్నేహితురాలు అన్నాడు ఆకాశం. నీకసలు బుద్ధుందా? దానికెందుకు మెసేజ్ చేశావు? అది నా బెస్ట్ ఫ్రెండు, నా గురించి ఏమనుకుంటుంది అంటుంది శ్రీ. అదేంటే, నేనేదో తనకి ప్రపోజ్ చేసినట్లు మాట్లాడుతున్నావు. జస్ట్ మెసేజేగా చేశా అంటాడు ఆకాశం. సరే, చేస్తే చేశావు, ఎవరని అడిగినప్పుడు చెప్పొచ్చు కదా అంటుంది శ్రీ. ఏదో ఊరికే ఏమంటుందని చూసాం. సర్లే, నేను చెప్పాను నీ గురించి మంచిగానే. నీ పేరు కూడా అడిగింది, చెప్పాను. తిట్టిందా నన్ను ఏమైనా అంటాడు ఆకాశం. లేదు, అది చాలా మంచిది, ఎవరిని ఏమందు. సరే, నా క్లాస్ రూమ్ తర్వాత మాట్లాడతా, బాయ్ అంటుంది శ్రీ. ఫోన్ మాట్లాడి శ్రీ క్లాస్లోకి వచ్చింది. ఏమంటున్నాడు మీ అన్న అంది వెన్నెల. ఏం లేదే, నువ్వేమైనా అంటున్నావేమో అని భయపడుతున్నాడు అంది శ్రీ. అంతలోనే క్లాస్ అయిపోయింది. అందరూ బయటకు వచ్చేశారు. ఇంటికి వచ్చాక అతని నుండి మళ్ళీ మెసేజ్ వచ్చింది. హాయ్ వెన్నెల గారు, సారీ అండి, మీతో ఫ్రెండ్షిప్ చేయవచ్చా అని. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఏం చేస్తున్నారు మీరు అంది వెన్నెల.
డిగ్రీ అయిపోయింది. ఎంబీఏ చేస్తున్నాను. అవునా? ఓకే. ఎంతమంది మీరు? అక్క, నేను. అక్కకు పెళ్ళయింది. ఇద్దరు అమ్మాయిలు. ఓ గుడ్. ఇంకేంటి విశేషాలు? మీరెంతమంది? నేనొక్కదాన్నే. ఇలా ప్రతిరోజు చాటింగ్ చేసుకునేవారు. హాయ్ వెన్నెల గారి నుండి హాయ్ ఫ్రెండ్ అనేదాకా వచ్చింది. ఇలా రోజులు గడిచిపోతూ ఉంటే ఒకరోజు ఏదో చిన్న విషయంలో ఇద్దరి మధ్య గొడవ వచ్చింది. ఇక అంతే, ఆకాష్ వెంటనే గుడ్ బై, ఇంకెప్పుడు మెసేజ్ చెయ్యను అనేశాడు. వెన్నెలకు చాలా కోపం వచ్చింది. చిన్నదానికి తనే అనవసరంగా ఆవేశపడి పైగా నన్ను ఇంత మాట అంటాడా అని చాలా బాధపడింది. వెంటనే శ్రీకి ఫోన్ చేసింది. ఏంటి మీ అన్న తోపు అనుకుంటున్నాడా అసలు? ఎవరు నాతో మెసేజ్ చేయమన్నారు? ఎవరు నాతో గొడవ పడమన్నారు? తిక్క తిక్కగా ఉందా అని చెడమడ తిట్టింది. ఇదేంటే మీరు బాగానే ఉన్నారు. ఇన్ని రోజులు తీరా ఇప్పుడు గొడవైందని ఇద్దరు కలిసి నా మీద పడుతున్నారు అంది శ్రీ. సరే పోవే, తను మాట్లాడకపోతే నాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఈ ముక్క చెప్పి మీ అన్నకి అని పెట్టేసింది. ఇక ఆ రోజంతా ఆకాష్ మెసేజ్ చేయలేదు. వెన్నెలకి చాలా బాధ అనిపించినా పట్టించుకోలేదు. తెల్లవారు లేవగానే ఫోన్కి మెసేజ్ వచ్చింది. గుడ్ మార్నింగ్ వెన్నెల గారు, మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే సారీ అని ఆకాష్ నుండి. వెన్నెల రిప్లై ఇవ్వలేదు. ఆకాష్ వరుసగా మెసేజ్లు చేస్తూనే ఉన్నాడు. వెన్నెల పట్టించుకోలేదు. తర్వాత వెన్నెలకి ఆకాష్ నుండి ఫోన్ వచ్చింది. అమ్మో, ఏంటి ఎప్పుడు లేంది ఫోన్ చేస్తున్నాడు అనుకుంది, కానీ ఫోన్ ఎత్తదు. ఇంకో 2 సార్లు చేసి వదిలేశాడు ఆకాశం. మళ్ళీ మెసేజ్ పెట్టాడు. సారీ చెప్పాను కదండి, ఇంకోసారి మీతో గొడవపడను, మిమ్మల్ని ఏమన్ను, మీతో మెసేజ్ చేయకపోతే ఏదలా ఉంది అని. అయినా వెన్నెల రిప్లై ఇవ్వలేదు. కాలేజ్కి వెళ్ళిన తర్వాత శ్రీ చెప్పింది. నిన్న నైట్ అంతా చాలా బాధపడ్డాడు నాతో చెప్పుకుంటూ. ఎందుకో నువ్వంటే తనకు చాలా అభిమానమట. ఏదో విషయంలో నువ్వు కొంచెం తన్ని తక్కువ చేసి మాట్లాడినట్లు అనిపించిందట. అందుకే అలా రియాక్ట్ అయ్యాడు. కాని తర్వాత చాలా బాధపడ్డాడు. నన్ను విసిగిస్తూనే ఉన్నాడు రాత్రంతా. నిద్ర కూడా పోనివ్వలేదు. పొద్దున కూడా మెసేజ్లు ఫోన్లు చేసినా కూడా రెస్పాండ్ అవ్వలేదట కదా. నాకు చేశాడు, చాలా బతిమలాడాడు, మాట్లాడొచ్చు కదా అంది. సరే మాట్లాడతాలే ఈసారి మెసేజ్ చేసినప్పుడు అంది వెన్నెల. అంతే, వెంటనే మెసేజ్ వచ్చింది వెన్నెలకి. కోపం తగ్గిందా వెన్నెల గారు అని. ఈ గారు మీరు ఎందుకులేండి, ఎప్పట్లాగా మాట్లాడితే సరిపోతుంది అంది. అమ్మయ్యా, అయితే మా ఫ్రెండ్కి కోపం పోయిందన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్ అన్నాడు ఆకాశం. మళ్ళీ చాటింగ్ మొదలైంది. ఇక శ్రీ వాళ్ళ మిగతా ఫ్రెండ్స్తో చూసారానే ఇంతసేపు ఇద్దరు గొడవపడ్డారు, నా మెదడు తిన్నారు, ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకటయ్యారు, ఇక్కడ మనం ఉన్నాము అని కూడా పట్టించుకోవటం లేదు అంది. అవును నిజమే అంటూ ఫ్రెండ్స్ అందరూ కామెంట్స్ చేస్తూ నవ్వుతున్నారు. ఏ శ్రీ, ఓవర్ చేయకు, మీరిట్లా అంటే నేను అస్సలు మాట్లాడినదంతో అంది వెన్నెల. మాట్లాడకు, మాకేంటి, ఏమైనా మా కోసం మాట్లాడుతున్నావా అంటూ ఏడిపించింది శ్రీ. జరుగుతున్నదంతా ఫోన్లో ఆకాష్కి మెసేజ్ చేస్తుంది వెన్నెల. ఆకాష్ వెంటనే శ్రీకి ఫోన్ చేశాడు. ఏంటే మెంటల్, ఓవర్ చేస్తున్నావట అంటూ దానికి క్లాస్ స్టార్ట్ చేశాడు. ఇక అతను టార్చర్ భరించలేక ఏమనట్లేదులే బాబు మీ ఫ్రెండ్ని అంది శ్రీ. అలా మరో కొద్ది రోజులు గడిచిపోయాయి. ఇక వాళ్ళు చాలా క్లోజ్ అయిపోయారు. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. ఇద్దరి మధ్య సీక్రెట్స్ ఏముండవు. అప్పుడప్పుడు గిల్లి గజ్జలు కూడా పెట్టుకునేవారు, తిట్టుకునేవారు, ఏడిపించుకునేవారు, జోక్స్ వేసుకునేవారు, మళ్ళీ కలిసిపోయేవారు. ఇక ఫ్రెండ్స్ అని పిలవటం లేదు ఆకాశం, కోతి, మంకీ, మెంటల్, ఓయ్ ఇలా పిలుచుకునేవారు. వెన్నెల తన జీవితంలో ఎప్పుడూ అబ్బాయిలు ఎవరితో అంత క్లోజ్గా మూవ్ అవ్వలేదు. ఫస్ట్ టైం తనకి ఒక మంచి శ్రేయోభిలాషి దొరికినట్లుగా ఫీల్ అయ్యేది. తన బాధ, సంతోషం, కోపం అన్నీ తనతో పంచుకునేది. ఇక మన హీరో ఆకాష్ విషయానికి వస్తే, ఆకాష్ వాళ్ళది కూడా మధ్యతరగతి కుటుంబమే. తన తల్లిదండ్రులు పెద్దగా చదువుకోలేదు. ఆకాష్కి ఒక అక్క కూడా ఉంది. ఆకాష్ చిన్నప్పటి నుంచి కామ్గా ఉండేవాడు. ఎవరితో ఎక్కువగా మాట్లాడేవాడే కాదు.
తనకి బాగా నచ్చితేనే దగ్గరయ్యేవాడు. ఆకాష్ చూడ్డానికి బాగుంటాడు. చూడగానే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. తనకి గర్ల్స్ ఫాలోయింగ్ ఎక్కువే. తను మాట్లాడేది కొద్ది మందితో అయినా చాలా ఇంప్రెసివ్‌గా మాట్లాడతాడు. సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఎక్కువే. హి ఈజ్ వెరీ కూల్ గాయ్. ఆకాష్ డిగ్రీ చదివే సమయంలో చాలా మంది అమ్మాయిలు తన చుట్టూ తిరిగేవారు. ఆకాష్ అందరినీ బెస్ట్ ఫ్రెండ్స్‌గా చూసేవాడు. కానీ ఎవరికీ తను ప్రపోజ్ చేయలేదు. ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు తనకి ప్రపోజ్ చేసినా యాక్సెప్ట్ చేయలేదు. అయినా వాళ్ళు ఆకాష్‌తో మాట్లాడుతూ ఉండేవారు. ఇలా ఉండగా ఒకరోజు ఫోన్‌లో వెన్నెల పరిచయం అవుతుంది. తను చేసే మెసేజెస్‌ని చూస్తుంటే, తన ఆలోచనలను చూస్తుంటే ఎందుకో తను స్పెషల్ అనిపిస్తూ ఉంటుంది ఆకాష్‌కి. ఊరికే శ్రీని విసిగిస్తూ ఉంటాడు వెన్నెల గురించి చెప్పమని. 2 నెలలయింది తను పరిచయమై, కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా తనతో ఫోన్‌లో మాట్లాడలేదు. ఈరోజు వెన్నెలతో ఫోన్‌లో మాట్లాడతా అని అనుకుంటాడు. వెన్నెలకి ఫోన్ చేస్తాడు. అదేంటి ఎప్పుడు లేనిది ఫోన్ చేస్తున్నాడు అని షాక్ అయింది వెన్నెల. వెన్నెల హలో అంటుంది. ఆ గొంతు వినగానే ఆకాష్‌కి ఎవరో తనకు చాలా ఏళ్లుగా పరిచయం ఉన్న తన సొంత మనిషి గొంతులా అనిపించింది. ఇప్పుడే మొదటిసారిగా విన్నట్లు అస్సలు లేదు. హలో హలో అంటుంది వెన్నెల. హాయ్ ఏం చేస్తున్నావు అంటాడు ఆకాశం. వెన్నెలకు కూడా తనతో మాట్లాడుతుంటే చాలా దగ్గర వ్యక్తితో మాట్లాడుతున్నట్లే ఉంది. అలా వారికి తెలియకుండానే ఒక గంట సేపు మాట్లాడుకుంటారు. కాలం ఇలా సాగిపోతూ ఉండగా సడన్గా ఒకరోజు నా మీద నీ అభిప్రాయం ఏంటి అని అడుగుతాడు. అభిప్రాయం ఏముంటుంది, నువ్వు నాకు మంచి ఫ్రెండ్వి, నా గురించి నువ్వు బాగా అర్థం చేసుకుంటావు. అంటే అంటే ఏముంది, నాకేది ఇష్టమో ఏది ఇష్టం లేదో, నేనెప్పుడు బాధపడతాను ఎప్పుడు సంతోషంగా ఉంటానో ఇవన్నీ నీకు బాగా అర్థమవుతాయి. అందుకే నువ్వంటే నాకు చాలా అభిమానం. ఆ అభిమానం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళే ఛాన్స్ ఏమైనా ఉందా అంటే 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 ఏం లేదు. నేనంటే కేవలం అభిమానమేనా, మరింకేముంటుంది. ఇంకా నాకు మాత్రం నువ్వంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టమంటే నీతో 24 గంటలు మాట్లాడుతూ ఉన్నా ఇంకా ఏదో చెప్పాలనిపిస్తుంది. నువ్వేం చేసినా చాలా స్పెషల్‌గా అనిపిస్తుంది. నాకెంతోమంది అమ్మాయిలు ఫ్రెండ్స్ ఉన్నారు కానీ నువ్వు డిఫరెంట్‌గా అనిపిస్తావు. యూ ఆర్ వెరీ స్పెషల్ ఫర్ మీ. ఎక్కువగా చెప్తున్నాను అనుకోకపోతే నువ్వు పరిచయమైనప్పటి నుండి నిజంగా నాకు చాలా కొత్తగా అనిపిస్తుంది. నీకొక నిజం చెప్పాలంటే చాటింగ్ అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. నువ్వు పరిచయం కాకముందు నా ఫోన్‌లో రోజుకి ఫ్రీగా వచ్చే 10 మెసేజ్‌లు కూడా అయిపోయేవి కాదు. కానీ నువ్వు పరిచయమయ్యాక రోజుకెన్ని వందల మెసేజ్‌లు చేస్తున్నానో కూడా నాకు అర్థం కావటం లేదు. ఎంతసేపు ఫోన్ వదలాలి అనిపించడం లేదు. నువ్వెలా ఉంటావో నాకు తెలియదు కానీ నా మనసులో మాత్రం నీ రూపం ఫిక్స్ అయిపోయింది. డైరెక్ట్‌గా చెప్పాలంటే నువ్వే నా సోల్‌మేట్ అని అనిపిస్తుంది. నువ్వు నా గురించి ఏమనుకుంటావో కానీ ఐ వాంట్ యూ ఫర్ మై లైఫ్ టైమ్. ఐ వాంట్ టు మేక్ యూ యాజ్ ఏ లైఫ్ పార్ట్నర్. ఐ లవ్ యూ ఓయ్. వెన్నెలకేం చెప్పాలో కూడా అర్థం కాలేదు. చాలా షాక్‌గా అనిపించింది. ఏంటి తను నిజంగా నన్ను ఇంత ఇష్టపడుతున్నాడా? కానీ ఎలా? కనీసం నన్ను చూడకుండానే నేనెలా ఉంటానో తెలియకుండానే సాధ్యమేనా? అయినా నేనేంటి? లవ్వేంటి? వద్దు వద్దు మనకివన్నీ కరెక్ట్ కాదు. దీన్ని మొగ్గలోనే తుంచివేయాలి. అనవసరంగా తనకి హోప్స్ పెట్టకూడదు అని మనసులోనే అనుకుంది. రిప్లై ఇవ్వెనలా? ఏం రిప్లై ఇవ్వాలి? నేను జస్ట్ ఫ్రెండ్ లాగానే మెసేజ్ చేస్తున్నాను. నాకివన్నీ నచ్చవు. నాకీ ప్రపంచంలో అందరికంటే మా నాన్న అంటే ఎక్కువ ఇష్టం. ఆయనకి సమాజంలో చాలా మంచి పేరు ఉంది. నేను వీలైతే ఆయనకు మరింత పేరు తీసుకువస్తాను కానీ ఉన్న పేరు పోగొట్టుకోను. నా గోల్ వేరే. నేను మంచి జాబ్ కొట్టాలి. అమ్మ నాన్నలను ఒక కొడుకుల బాధ్యత తీసుకొని బాగా చూసుకోవాలి. కాబట్టి నువ్వు నా నుండి అలాంటిది ఏం ఆశించకు. మామూలు ఫ్రెండ్‌లా ఉండగలిగితే మాట్లాడు. లేదంటే మాట్లాడొద్దు. నీకిలాంటి ఫీలింగ్ వచ్చేలాగా నేను నీతో ఎప్పుడైనా ఎక్కువ చనువుగా ప్రవర్తిస్తే నన్ను క్షమించు. ఐ యామ్ సో సారీ. కాసేపటి తర్వాత ఆకాష్ నుండి రిప్లై వచ్చింది. సరే పొద్దున మాట్లాడుకుందాంలే.
నువ్వేం బాధపడకు. పడుకో బాయ్ గుడ్ నైట్. వెన్నెలకి అస్సలు నిద్ర పట్టలేదు. ఇక్కడితో వదిలేస్తాడా? లేదంటే మళ్ళీ మొదలవుతుందా? సరే, ఏదేమైనా రేపేం మాట్లాడతాడో చూస్తా. ఇవన్నీ కుదరవని చెప్పేస్తాను అనుకుని పడుకుంది. కాని అక్కడ ఆకాశ్ పరిస్థితి వేరేలా ఉంది. ఆలోచిస్తాను అని గాని, టైం కావాలని కానీ అనకుండా అసలు వద్దు వద్దు అనడం తనకి చాలా పెయిన్ఫుల్గా ఉంది. లైఫ్లో ఫస్ట్ ప్రపోజల్ ఇట్లాంటి ట్రిప్లే ఊహించలేదు. ఏం చేయాలి? ఏం మాట్లాడి తన్ని కన్విన్స్ చేయాలనుకుంటూ రాత్రంతా నిద్రపోలేదు. మర్నాడు ఆదివారం కాలేజ్ లేదు. వెన్నెల ఆలస్యంగా నిద్రలేచింది. లేవగానే ఫోన్ చూసింది. తన ఫ్రెండ్స్ నుండి మామూలుగా మెసేజెస్ ఉన్నాయి కానీ ఆకాష్ నుండి మెసేజ్ రాలేదు. సాయంత్రం దాకా మెసేజ్ ఫోన్ కానీ లేవు. వెన్నెల కూడా ఆకాష్కి మెసేజ్ చేయలేదు. రాత్రి 7కి ఆకాష్ నుండి మెసేజ్ వచ్చింది. వెన్నెల, నువ్వు చెప్పిన దాని గురించి ఆలోచించాను. నీకు మీ నాన్న అంటే ఉన్న ప్రేమ, గౌరవం నీ మీద నాకున్న ఇష్టాన్ని మరింత పెంచాయి. సరే, నేను నీతో ఫ్రెండ్ లాగానే ఉంటాం. నువ్వు లైఫ్లో సెటిల్ అయ్యి నీకు పెళ్లి చేసుకోవాలి అని అనిపించినప్పుడు మీ నాన్నకు నా గురించి చెప్పు. నాన్న ఒప్పుకుంటేనే నన్ను పెళ్లి చేసుకో. లేదంటే నీ ఇష్టం. ఇప్పటి వరకు నేను నీకు ఫ్రెండ్గానే ఉంటాను. నిన్ను ఎప్పుడు విసిగించను. వెన్నెలకు చాలా గందరగోళంగా ఉంది. ఇదేంటి నో అని చెప్పాక మళ్ళీ వెయిట్ చేయడమేంటి? ఎన్ని సంవత్సరాలు ఎదురు చూస్తాడు? సరే, అన్ని సంవత్సరాలు ఎదురు చూశాక నాన్న ఒప్పుకోకపోతే తట్టుకుంటాడా? 2 నెలల పరిచయాన్ని మర్చిపోలేకపోతున్నాడు. అలాంటిది 2-3 సంవత్సరాల తర్వాత తన్ని ఎలా మర్చిపోతాడు? ఎలా వదిలేస్తాడు? మనసు నిండా ప్రశ్నలే. అవే ప్రశ్నలు ఆకాశ్ని అడిగింది. నువ్వేం ఆలోచించకు. నాకేం కాదు. నిన్ను ఏం బాధ పెట్టను. నేను ప్రపోజ్ చేసిన విషయం మర్చిపోయి నీ చదువు కెరీర్ మీద దృష్టి పెట్టు. వెన్నెలకేం చేయాలో అర్థం కాక ఏం చేయలేక సైలెంట్గా ఉండిపోయింది. ఆ తర్వాత కొద్ది రోజులకే వెన్నెలకి డిగ్రీ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాయి. ఫోన్ వాడడం తగ్గించింది. చదువుపైన దృష్టి పెట్టింది. ఎగ్జామ్స్ టైంలోనే శ్రీ వాళ్ళ అక్క పెళ్లి కుదిరింది. అయితే తన పెళ్లికి 2 రోజుల ముందే ఆకాష్ వచ్చాడు. శ్రీ తన బెస్ట్ ఫ్రెండ్ వెన్నెల్ని ఇన్వైట్ చేసింది. వెన్నెల కూడా వద్దామనుకుంది కానీ ఆకాష్ మాత్రం వెన్నెలకు ఫోన్ చేసి నువ్వు రావద్దని చెప్పాడు. అదేంటి అలా చెప్పాడు? ఇప్పటి వరకు నన్ను చూడలేదు. నేనంటే ఇష్టం కదా, మా నన్ను చూడాలని అనిపించదా అనుకుంది వెన్నెల. శ్రీకి చెప్పింది మీ అన్న వద్దంటున్నాడే బాబు అని. వాడు వద్దంటే నువ్వు మానేస్తావా? నీకు వాడే ఎక్కువ నేనా? నువ్వు రాకపోతే నేను అసలు మాట్లాడి నీతో అంది శ్రీ. ప్లీజ్ నువ్వు రాకు వెన్నెలా అంటూ ఆకాశం. ఏం చేయాలో అర్థం కాలేదు వెన్నెలకు. అసలు ఎందుకు వద్దంటున్నారు అర్థం కావట్లేదు. అడిగితే చెప్పడం లేదు కానీ ప్లీజ్ ఇప్పుడు మాత్రం రాకు అంటాడు. నేను రాని తల్లి, మరి రాకు రాకు అంటుంటే నాకేదోలా అనిపిస్తుంది అంది శ్రీతో. అసలు ఎందుకు రావద్దంటున్నాడో తెలుసా నీకు అంది శ్రీ. అదే అర్థం కావట్లేదు ఎందుకు? ఏం లేదే బాబు, వాడి మధ్య షిరిడీకి వెళ్ళి వచ్చాడు. అయితే అక్కడ గుండు చేయించుకున్నాడు. సో నువ్వు ఆ గుండు మొహం చూసి వామ్మో ఈ గుండె నాకు ప్రపోజ్ చేసింది అని చెప్పి పారిపోతావేమోనని వాడి భయం. అంతే, ఏం లేదు. ఓసిని, అంటే నేను ఎలా కనిపిస్తున్నానేం? అసలు తనేమో చూడకుండానే ప్రపోజ్ చేస్తాడు. నేనేమో గుండు చూసి పారిపోతానా? అయినా తనకి గుండు ఉంటే నాకేంటి? అందుకే నేను ఒక చెప్తాను చెయ్యి, తనకి రావటం లేదని చెప్పేసేయ్. నువ్వు వచ్చేయి. నువ్వెలా ఉంటావో తెలియదు కదా, కాబట్టి నువ్వు గుర్తుపట్టడు. నేను కూడా నువ్వు రావటం లేదని చెప్తాను. ఈ ప్లాన్ ఏదో బాగుంది అనిపించింది వెన్నెలకి. పనిలో పనిగా తన గుండెను కూడా చూసి రావచ్చు. ఆకాష్కి మొదటిసారిగా అబద్ధం చెప్పింది తన పెళ్లికి రావటం లేదని. హమ్మయ్యా అని రిలీఫ్గా ఫీల్ అయ్యాడు ఆకాశం. ఈ రోజే పెళ్లి. వెన్నెల మామూలుగానే డ్రెస్ చేసుకుంది. పింక్ కలర్ చుడిదార్ వేసుకుని చాలా సింపుల్గా రెడీ అయింది. అయినా కూడా చాలా క్యూట్గా ఉంది. హమ్మయ్య, వెన్నెలైతే రావటం లేదు అని చాలా రిలాక్స్గా పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాడు అక్కడ ఆకాశం.
వెన్నెల తన కజిన్ సిస్టర్ ప్రియని తీసుకుని పెళ్లికి బయలుదేరింది. శ్రీకి ఫోన్ చేసి దారిలో ఉన్నానని చెప్పింది. ఓకే, నువ్వొచ్చేయి, నేను బయట వెయిట్ చేస్తుంటా అని చెప్పింది. వెన్నెలకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. ప్రియకు మరీ చెప్పింది. ఊరికే తన్ను చూడకు, చూసి నవ్వటం ఇలాంటివి చెయ్యకు, తనకి డౌట్ వస్తుంది అని. శ్రీ వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. శ్రీ బయట ఎదురు చూస్తుంది వాళ్ళని చూసి. నవ్వుతూ ఎదురొచ్చింది. వాళ్ళని తీసుకుని లోపలికి అడుగుపెట్టింది. శ్రీ వెన్నెల వాళ్ళని పెళ్లి ఇంట్లోకి తీసుకుని వెళ్ళింది. అంత సందడిగా ఉంది. ఎక్కడే మీ అన్నయ్య అంటున్న వెన్నెలతో, ష్, నేను చూపిస్తే సైలెంట్గా ఉండు అని అంది. కాసేపయ్యాక ఉప్మా తిందువుగాని రండి అంటూ తీసుకెళ్ళింది. అక్కడ ఉప్మా పెడుతున్నాడు చూసావా, తనే అన్నయ్య అంది. అప్పుడు చూసింది అతన్ని వెన్నెల. తను మాత్రం బిజీగా ఉప్మా వడ్డిస్తూ కనీసం తన మొహం కూడా చూడలేదు. గుండు కనిపించకుండా క్యాప్ పెట్టుకున్నాడు. తన్ని చూడగానే మళ్ళీ చూడాలనిపించేలా ఉంది అతని ముఖం. అతని నవ్వు చాలా బాగుంది. వెన్నెల ప్లేట్లో ఉప్మా వడ్డించాడు కానీ కనీసం ఆమెను చూడలేదు. వావ్, ఈజ్ వెరీ హ్యాండ్సమ్ అక్క అంది ప్రియా. అక్కడ ఉన్నంతసేపు వెన్నెల ఆకాష్ను గమనిస్తూనే ఉంది. తనతో ఫోన్లో మాట్లాడమే కానీ డైరెక్ట్గా అతని ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది తెలియదు కదా. తన ఫ్రెండ్స్తో సరదాగా జోక్స్ వేసుకుంటూ నవ్వుతూ హ్యాపీగా ఉన్నాడు. ఆకాష్ వాళ్ళమ్మని అక్కని కూడా చూపించింది శ్రీ. ఆ తర్వాత పెళ్లి చూసేసి వెన్నెల ప్రియతో కలిసి ఇంటికి బయలుదేరింది. వెన్నెల ప్రియ బయటికి వచ్చి ఆటో కోసం ఎదురు చూస్తున్నారు. శ్రీ కూడా వాళ్ళతో వచ్చింది. చాలాసేపటి తర్వాత ఒక ఆటో వచ్చింది. శ్రీ వాళ్ళని ఆటో ఎక్కించి వెనక్కి తిరిగింది. అప్పుడే లోపల నుండి పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆకాశం. ఒసై మెంటల్ దానా, ఎవరే వాళ్ళు అన్నాడు అరుస్తూ. ఏమైంది, ఎవరు? ఆటో ఎక్కించావు కదా, ఎవరిని అని అడుగుతున్నాం. ఓ వాళ్ళా, నా ఫ్రెండ్సు. వెన్నెల వచ్చింది కదా, ఎవరన్నారు? నాకు తెలిసింది, లోపల అనుకుంటున్నారు నువ్వు వెన్నెల ఆటో ఎక్కించడానికి బయటికి వచ్చావని. అవునా, అవును వచ్చింది, అయితే ఏంట్రా? నీ పొట్టిదానా, నీ వద్దని చెప్పినా కూడా ఎందుకు తీసుకొచ్చావేం? ఎక్కడి వరకు వెళ్ళారు? నేను చూడాలి, ఫోన్ చేయి, ఆగమని చెప్పు, నేను బైక్ పైన వెళ్తాం. శ్రీ ఫోన్ లాక్కొని అందులో నుండి ఫోన్ చేసి ఇచ్చాడు. హలో చెప్పు శ్రీ అందు వెన్నెల. ఎక్కడి వరకు వెళ్ళారు? వీడు చంపుతున్నాడే బాబు, మీరు వచ్చారని తెలిసింది, ఇప్పుడే చూడాలని మిమ్మల్ని ఆటో దిగమని అంటున్నాడు. ఇప్పుడా, ఎందుకులే, రేపు కలవచ్చులే, మధ్యలో ఆటో దిగితే బాగోదు. సరే, నేను ఏదో ఒకటి చెప్తాలే, బాయ్. పక్కకు తిరిగి ఆకాష్కి చెబుదామనుకునేసరికి అతను లేడు. వెంటనే లోపల నుండి బైక్ తీసుకుని వచ్చాడు. వెళ్దాం పదా అంటూ. ఓరిని అంటూ తల బాదుకొని, ఏంట్రా బాబూ, అది ఆగటం లేదు, మధ్యలో ఆటో దిగితే బాగోదు అని చెప్పింది. రేపు కలుస్తా అని కూడా చెప్పింది. ఆకాష్కి చాలా బాధేసింది. కామ్గా ఇంట్లోకి వెళ్ళిపోయాడు. వెన్నెల ఇంటికి చేరాక ఫ్రెష్ అప్ అయి రేపటి ఎగ్జామ్స్ కోసం కాసేపు చదువుకుంది. అప్పుడే ఆకాశ్ నుండి ఫోన్ వచ్చింది. వామ్మో, ఏమంటాడో ఏమో అని భయపడుతూనే ఫోన్ లిఫ్ట్ చేసింది. హాయ్, నువ్వు ఇలా మోసం చేస్తావని అనుకోలేదు వెన్నెల. మోసం ఏముంది, అందులో నువ్వు రావద్దన్నావు, నా ఫ్రెండ్ రమ్మంది, అది నీకంటే ముందు నుండి పరిచయం, తన మాట కాదంటే బాగోదు కదా. అలాంటప్పుడు వస్తున్నాను అని చెప్పాల్సింది. వచ్చి నా కళ్ళ ముందు తిరుగుతూ కూడా నాతో మాట్లాడలేదు. నువ్వు నన్ను చూసావు కానీ నేను చూడలేకపోయాను. అసలు రాను అనుకున్నాను, కానీ నువ్వెందుకు రావద్దన్నావో నాకు తెలిసింది. చాలా సిల్లీగా అనిపించింది, అందుకే నీకు చెప్పకుండా వచ్చా, సారీ. సర్లే, ఇప్పుడేం చేస్తాం, రేపు మాత్రం ఖచ్చితంగా కలవాలి, మీ ఎగ్జామ్స్ అయిపోగానే ఎదురు చూస్తుంటాం. ఓకే ఓకే, ఓయ్, ఇక కూల్గా ఉండు, కోపం తగ్గినట్టే కదా. ఏం కోపమే తల్లి, నువ్వు పోయినప్పటి నుండి మొదలు పెడితే ఇప్పటిదాకా నన్ను తిట్టు తిట్టకుండా తిడుతున్నాడు. మేము ఆపకపోతే ఇక్కడ పక్కనే ఉన్న చెట్టుకి ఉరి వేసుకునేలా ఉన్నాడు అంది శ్రీ ఫోన్ లాక్కుంటూ. వెంటనే ఆకాష్ ఫోన్ లాక్కొని, ఓకే ఓకే, బాగా చదువుకో, రేపు కలుద్దాం బాయ్ అని ఫోన్ పెట్టేశాడు.
పొద్దున్నే లేచి మళ్ళీ కాసేపు చదువుకొని రెడీ అయి టిఫిన్ చేసి బయలుదేరింది వెన్నెల. ఎగ్జామ్ సెంటర్లో కలిసిన శ్రీ ఆకాష్ గురించి చెప్తూ కాసేపు వెన్నెల్ని ఏడిపించింది. ఎగ్జామ్ అయిపోయాక శ్రీ వెన్నెల కలిసి బయటికి వచ్చారు. ఓకే పద, మా అన్నయ్య పక్కనే ఉన్న బేకర్లో ఉంటా అన్నాడు. వెన్నెలకి ఎందుకు లోపల చాలా టెన్షన్గా ఉంది. బేకరీకి వెళ్ళేసరికి తను బేకరీ ముందు నించొని వెన్నెల్ని చూస్తున్నాడు. వెన్నెల వైట్ కలర్ చుడిదార్లో చాలా సింపుల్గా, ఎంతో సహజంగా, అందమైన అమాయకమైన మొహంతో మహాలక్ష్మిలా చూడగానే రెస్పెక్ట్ ఇవ్వాలనిపించేలా ఉంది. తను చూస్తూనే ఉండిపోవాలనిపించింది ఆకాష్కి. వెన్నెల అతన్ని చూసి కొంచెం బెరగ్గా హాయ్ అని చెప్పింది. అతను నవ్వుతూ హాయ్ చెప్పాడు. ఎందుకు అతన్ని చూస్తూ ఏం మాట్లాడలేకపోయింది వెన్నెల. ఎందుకంటే అతను వెన్నెల్ని చూస్తూ ఉన్నాడు. ఏం మాట్లాడడం లేదేంటి, ఫోన్లో అయితే వాగుతూనే ఉంటావు అని అన్నాడు. అదేం లేదు, ఎదురుగా ఫస్ట్ టైం కదా మాట్లాడడం, అందుకే కొంచెం కొత్తగా ఉంది. ఏం భయపడకు, నేనేం కొత్తవాణ్ణి కాదు కదా. ఇంతకీ ఎగ్జామ్స్ బాగా రాసావా? బాగానే రాశాను. దానికొక్కదానికేనా ఎగ్జామ్? నేను కూడా రాశాను కదా, నన్ను అడగవా అంది శ్రీ. ఇది మళ్ళీ మొదలుపెట్టిందిరా బాబు అని మనసులో అనుకున్నారు ఇద్దరు. నువ్వెట్లాగూ సూపర్గా రాస్తావు కదా, అందుకే నిన్ను అడగలేదు అన్నాడు ఆకాశం. బిస్కెట్లు వేయటమేనా, లేక ఏమైనా తినిపిస్తావా? ఆ బేకర్ వాళ్ళు మనల్నే చూస్తున్నారు. వీళ్ళేమైనా తింటారా, లేదంటే టైంపాస్ చేయటమేనా అని అన్న శ్రీ మాటలతో ఎక్కడ ఉన్నారు గుర్తుకొచ్చింది ఇద్దరికి. ఏం తినిపిస్తా, కానీ బేకర్లో ఉన్న ఐటమ్స్ అన్నీ నీకు సరిపోతాయో లేదో అంటూ లోపలికి తీసుకెళ్లాడు ఆకాశం. ముగ్గురు కలిసి నవ్వుకుంటూ ఎగ్ పఫ్ తిని కూల్ డ్రింక్స్ తాగారు. ఇక నేను వెళ్తా అంటూ లేచింది వెన్నెల. సరే పద, తన్ని బస్సు ఎక్కించి మనం ఇంటికి వెళ్దామని శ్రీతో అంటూ వెన్నెల వెనకే నడిచాడు ఆకాశం. వెన్నెల్ని బస్సు ఎక్కించి వెళ్ళిపోయేదాకా అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఇంటికి రాగానే వెన్నెల వాళ్ళ నాన్న పడుకొని మురుగుతున్నాడు. వెన్నెలకి వాళ్ళ నాన్న ఆరోగ్యం బాగలేకుంటే అస్సలు బాగోదు. ఎందుకో లోపల చాలా ఆందోళనగా అనిపిస్తుంది. వెన్నెలకి చిన్నప్పటి నుండి వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం. ఆయనకేమైనా అనారోగ్యం వస్తే అస్సలు తట్టుకోలేదు. ఆయనకెప్పుడు ఏదో ఒక రూపంలో అనారోగ్యం వెంటాడుతూనే ఉంటుంది. ఇప్పుడు కాలిబొట్టిన వేలికి నొప్పి మొదలైంది. కొంచెం కొంచెంగా ఎక్కువ అవుతుంది. ఆర్ఎంపీకి చెప్తే ఇంజెక్షన్ చేశాడు, నొప్పికి టాబ్లెట్స్ ఇచ్చాడు. ఆ రోజంతా అలాగే బాధపడుతూ నిద్రపోలేదు. మర్నాటికి కాలంత వాపు వచ్చింది. వెన్నెలకి చాలా భయమేసింది. వాళ్ళమ్మతో నాన్ని హాస్పిటల్కి తీసుకెళ్లమంది వెన్నెల. వాళ్ళమ్మ నాన్న హాస్పిటల్కి వెళ్లారు. వెన్నెలకు చాలా టెన్షన్గా ఉంది. సాయంత్రం వరకు వెన్నెలకు కాల్ వచ్చింది. హలో వెన్నెల, ఏడుపు గొంతు అమ్మ. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నాం? చాలా భయంగా అడిగింది వెన్నెల. నాకేం అర్థం కావట్లేదురా, చాలా టెన్షన్గా ఉంది. కొంచెం కూల్గా ఉండు. అసలు ఏమైందో చెప్పు ఫస్ట్, నేను రావాలా? వద్దులే ఉండు, మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. నాన్నకి షుగర్ ఉందట, చాలా ఎక్కువ అయిందట. కాలు అందుకే ఇన్ఫెక్షన్ అయింది అంటున్నారు. మోకాల నుండి కింది వరకు తీసేయాలని చెప్తున్నారు. అంతే వెన్నెలకి పిచ్చి పట్టినట్టుగా అయింది. మహారాజులాగా హుందాగా నడిచే నాన్న రాజసం కళ్ళ ముందు మెదిలింది. అంతే గట్టిగా ఏడవటం స్టార్ట్ చేసింది. ఏంటమ్మా నువ్వు చెప్పేది? ఒక బొట్న వేలే కదా నొప్పి అన్నాడు. అవును, అక్కడి నుండి రక్తం ఇన్ఫెక్షన్ అయి కాలు మొత్తానికి ఇన్ఫెక్షన్ అయిందట. వెన్నెలకు అమ్మ పరిస్థితి చూస్తుంటే ఇంకా ఏడుపు ఆగటం లేదు. అయినా లేని ధైర్యాన్ని కూడగట్టుకుని అమ్మకు ధైర్యం చెప్పింది వెన్నెల. ఆకాష్ ఫోన్ చేస్తే అంత చెప్పి బాగా ఏడ్చింది. నాన్నకేం కాదు, కాలేం తీసేయరు అనేంతో ధైర్యం చెప్పాడు ఆకాశం. రాత్రంతా ఏడుస్తూ నిద్రపోలేదు వెన్నెల. తెల్లవారుగానే అమ్మకు ఫోన్ చేసింది. ఇప్పుడే డాక్టర్ గారు వచ్చి వెళ్ళారు. మొత్తం తీసివేయవలసిన అవసరం లేదు, ఇన్ఫెక్షన్ అయినా వేలు తీసేస్తే సరిపోతుందని చెప్పారు అని అంది. కొంచెం రిలీఫ్గా అనిపించినప్పటికీ వేలు తీసేయడం కూడా చాలా బాధ అనిపించింది వెన్నెలకి. కానీ నాన్న ఎప్పట్లాగా నడవగలడు అని కొంచెం సంతోషంగా ఫీల్ అయింది. వెంటనే ఆకాష్తో తన సంతోషాన్ని పంచుకుంది.
వారం రోజుల తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేశారు. నాన్ని చూడగానే వెన్నెలకు చాలా దుఃఖం వచ్చింది. కాంతని ఏడిస్తే నాన్న బాధపడతాడేమోనని తనలోని దాచుకుంది. నాన్న పడుకున్నప్పుడు నాన్న కుడి కాలికుండవలసిన బొట్నవేలు స్థానంలో వెలితిని చూసి చాలా బాధపడింది. అసలెందుకు దేవుడా మా నాన్న మీద పగపట్టాం? రాజులా బతికిన వాణ్ణి తిండి కూడా లేకుండా చేశాం. ఎంతో సంతోషంగా ఉన్న వాణ్ణి ఇలా అనారోగ్యం పేరుతో హింసిస్తున్నాం. ఆయన ఎవరికి ఏం అన్యాయం చేశాడని అని దేవుణ్ణి చాలా ప్రశ్నలు అడిగింది. రేపే డిఎస్సి రిజల్ట్స్. ఆకాష్తో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు రిజల్ట్స్ గురించి చెప్పింది. అవునా, నువ్వు రాసావా? అదేలా, బిఈడి చేయలేదు కదా అన్నాడు అతను అమాయకంగా. అయ్యో, నీకింతవరకు చెప్పలేదు కదా. నేను డిఈడి పూర్తి చేశాను. ఆ తర్వాత డిగ్రీలో జాయిన్ అయ్యాను. గ్రేట్. అంటే ఇప్పుడు నీకు జాబ్ కూడా వస్తుందా? ఆ దేవుడి దయ వల్ల రావాలి. రాకూడదు. ఏ పిచ్చా అలా అంటావేంటి? జాబ్ వస్తే జాబ్ చూసే ప్రేమిస్తున్నాను అని అంటారందరూ. నీకేం తెలియకుండానే ప్రపోజ్ చేశావు కదా. కానీ వాళ్లకు తెలియదు కదా ఇవన్నీ. అవన్నీ ఏమో కానీ నాకు మాత్రం జాబ్ చాలా చాలా అవసరం. అమ్మ నాన్నలని చాలా బాగా చూసుకోవాలి. అవును కదా, నీ గోల్ ఇదే కదా. సరే అయితే నీకు తప్పకుండా జాబ్ వస్తుంది. నీ గోల్ నెరవేరుతుంది. ఆ తర్వాత నా గోల్ కూడా నెరవేరుతుంది. నీ గోల్ ఏంటి? ఏదో ఒకట్లే. సర్లే, టెన్షన్గా ఉంది. రేపు ఏమవుతుందనని. జాబ్ వస్తే కనీసం నాన్నకి ఈ ఒక్క విషయంలోనైనా సంతోషాన్ని ఇచ్చిన దాన్ని అవుతాం. తప్పకుండా వస్తుంది, నేను చెప్తున్నా కదా. నువ్వేం ఆలోచించకు. ఈరోజు రిజల్ట్స్ కావటంతో వెన్నెల పొద్దున లేచి స్నానం చేసి దేవుణ్ణి బాగా మొక్కుకుంది. సాయి, ఎందుకో చిన్నప్పటి నుండి నాకు నువ్వు నా ప్రతి మాట వింటావనిపిస్తుంది. నాకు ఈ జాబ్ చాలా అవసరం. నాన్న కళ్ళలో సంతోషం చూడాలని ఉంది. రిజల్ట్స్ వచ్చాయి. వెన్నెలకి జాబ్ వచ్చింది. తన ఆనందానికి అవధుల్లేవు. ముఖ్యంగా వెన్నెల అమ్మ నాన్న ఇన్ని సంవత్సరాలు పడిన కష్టమంతా మర్చిపోయి చాలా ఆనందంగా ఉన్నారు. ఇక వెన్నెల గురించి భయపడాల్సిన అవసరం లేదని నిశ్చింతగా ఉన్నారు. ఈ విషయం వెంటనే ఆకాష్తో పంచుకుంది. ఆకాష్కి ఒకవైపు సంతోషం, మరోవైపు భయం. ఎక్కడ వెన్నెల తనకు దూరం అవుతుందోనని. వెన్నెలకు చాలా ఆనందంగా ఉంది ఆ రోజు తన తల్లిదండ్రుల కలను నిజం చేసినందుకు. ఆ రోజు వెన్నెల నాన్నతో కలిసి జాబ్ కౌన్సిలింగ్కి వెళ్ళింది. ఆకాష్ కూడా కలుస్తా అన్నాడు వచ్చి. మధ్యాహ్నం 12 గంటలకి ఆకాష్ని కలిసింది వెన్నెల. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ ఆకాష్ అంది నవ్వుతూ. నాన్నకి ఎలా ఉంది? ఇప్పుడు కాలు నొప్పి తగ్గిందా? ఆ, ఓకే, పర్లేదు. పట్టి వేశారు. మెడిసిన్ వాడుతున్నాడు. ఇంతకి ఇప్పుడు పోస్టింగ్ ఎక్కడ వస్తుంది? అదే టెన్షన్గా ఉంది. నాది ఓపెన్ కేటగిరీ కావటంతో చాలా చివర్లో వచ్చింది నెంబర్. చాలా లాంగ్ వెళ్ళవలసి వస్తుందేమోనని భయంగా ఉంది. ఇంటి దగ్గర నుండి వెళ్ళి రావాలని నా కోరిక. సరే చూద్దాం, నీ కోరిక నెరవేరాలని ఆ సాయిని కోరుకుందాం. ఓకే ఆకాష్, ఇక నువ్వు వెళ్ళు. నాకు చాలా లేట్ అయ్యేలాగా ఉంది. రాత్రి 12 గంటలకు వెన్నెల నెంబర్ వచ్చింది. అనుకున్నట్టుగానే వెన్నెలకి చాలా దూరంలో దొరికింది వాళ్ళ ఇంటి నుండి 120 కిలోమీటర్సు. అసలు వెన్నెల అమ్మ నాన్నకి దూరంగా ఎప్పుడు లేదు. అంత దూరం వెళ్ళాలంటే చాలా బాధేసింది. నాన్న దగ్గరికి వెళ్ళి బాగా ఏడ్చింది. తన బాధ చూడలేక, జాబ్ లేకపోయినా పర్లేదు, నువ్వు బాధపడకు అన్నాడు వాళ్ళ నాన్న. పర్లేదు, వచ్చిన అవకాశాన్ని వదులుకోను, ఎంత కష్టమైనా సరే అనుకుంది వెన్నెల. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.